నమస్తే ఎన్సీఆర్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. కష్టపడి చదివితే అనుకున్న ఫలితాలను సాధిస్తాం. జిల్లా జడ్జి గంధం సునీత. విద్యార్థుల విద్యాభ్యాస దశ నుంచే లక్ష్యాన్ని ఎన్నుకుని కష్టపడి చదివితే అనుకున్న ఫలితాలను సాధించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. గురువారం బాలల దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరంలోని స్థానిక కోటిపల్లి సెంటర్లో గల ప్రభుత్వ బాలికల పాఠశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా జడ్జి గంధం సునీత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి శ్రీమతి గంధం సునీత, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె ప్రకాష్ బాబు, డీఈఓ కె వాసుదేవరావులు భారతరత్న పండిట్ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పుష్పమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులందరికీ బాలల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జిల్లా జడ్జి గంధం సునీత మాట్లాడుతూ కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అన్న అబ్దుల్ కలాం గారి మాటలు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం అనేక మౌలిక సదుపాయాలను కల్పించిందని, ప్రతి విద్యార్థి వాటిని సద్వినియోగం చేసుకుని అనుకున్న లక్ష్యాలను సాధించాలన్నారు. తాను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకుని ఈ స్థాయికి చేరుకున్నానని, ఇప్పుడున్న వసతులు అప్పట్లో ఉండేవి కావని, అయినా లక్ష్యంతో పట్టుదలతో చదివి ఈ స్థితికి చేరుకున్నానన్నారు. ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని పట్టుదలతో చదివి ఉన్నతికి రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ కమ్ సీనియర్ సివిల్ జడ్జి కె ప్రకాష్ బాబు, అర్బన్ రేంజ్ డిఐ బి దిలీప్ కుమార్, అర్బన్ ఎంఈఓ2 రమారజని, ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడి బివి శారదాదేవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. जोशिका श्री शोभा singing juniors B Vijay, A Joshika and S Devi Ramdev. Singing seniors K Rani, S Sai Priya, J Venkatashri. Drawing competition floor, drawing sub-juniors M Manigesham Charan, V Ishwar Sharma, P Santosh, M Charan, P Prasanna Kumari, P Lalita Priyanka. Drawing seniors C Johnny and P తెలియకుండా ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే గవర్నమెంట్ స్కూల్కి ఖచ్చితంగా మనం వెళ్ళాలి అని మెయిన్ ఐ స్టడీడ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్. మీ అందరికీ ఒక అపోహ అంటే ఇన్బిల్ట్ కాకపోవచ్చు, ఎవరైనా పరిస్థితులు చూసి కానీ సొసైటీలో ఉన్న స్టూడెంట్స్ వేరే స్కూల్స్లో చూసే వాళ్ళని కానీ చూసి మీరు అనుకోవచ్చు గవర్నమెంట్ స్కూల్స్లో చదివితే మనకు ఆపర్చునిటీస్ రావు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండకపోవచ్చు. అలాగే ఇంగ్లీష్ మీడియమేనా? నేను చదివినప్పుడు తెలుగు మీడియం గవర్నమెంట్ స్కూల్ తెలుగు మీడియంలో చదివి ఈ ప్లేస్కి ఈ స్టేజ్కి రావడం అంటే విలేజ్, చాలా చిన్న విలేజ్ మాది. మా చైల్డ్హుడ్ డేస్కి మీకు ఇప్పుడు బ్యాగ్స్, మంచి మంచి యూనిఫామ్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. మేము చదివినప్పుడు ఏంటి ఎలా ఉండేదంటే అట్మాస్ఫియర్ ఒక హాఫ్ స్కర్ట్ పైన షర్ట్ లాంటిది, అలాగా కొన్ని సందర్భాల్లో షూస్ ఉండవు, చాలా మందికి చెప్పల్స్ వేసుకుని ఒకరిపైన ఒకరు చేయి వేసుకుని అలా స్కూల్కి నడుచుకుంటూ చిన్న స్వీట్ లేకపోతే చాక్లెట్ చప్పరించుకుంటూ వెళ్ళి ఆ ముచ్చట్లన్నీ చెప్పుకుని, అంటే మీరు అంత ఎంజాయ్ చేస్తున్నారో లేదో ఐ డోంట్ నో, అట్లాంటి పరిస్థితులు గబగబా ఆటోల్లో వచ్చేసి ఇట్లాగా స్పీడ్గా టైంకి స్కూల్ అయ్యే టైంకి బెల్ కొట్టగానే వచ్చే స్కూల్ క్లాసెస్ అటెండ్ అవుతారు కదా. అది ప్రీ స్కూలింగ్ అంటే ప్రీ అటెండెన్స్ ఆఫ్ స్కూల్ కూడా మనకి చాలా బాగుంటుంది. అట్మాస్ఫియర్ పల్లెటూళ్ళలోనే దొరుకుతుంది, ఎందుకంటే పల్లెటూళ్ళలో నడిచే వెళ్ళాలి ఖచ్చితంగా. కన్వీనియన్స్ అనేది మనకి ఆటోస్ కానీ ఇట్లాంటివి ఏముండవు, బస్సెస్ కానీ. పల్లెటూరులో గవర్నమెంట్ స్కూల్ అంటే ఖచ్చితంగా ఇంటి దగ్గర నుండి స్కూల్ వరకు నడిచే వెళ్ళాలి. చక్కగా కబుర్లు చెప్పుకుని స్కూల్లో జరిగినవి, అలాగే టీచర్స్ మీద కామెంట్స్ చేసుకుని ఏ టీచర్ బాగా చెప్తారు, ఏ టీచర్ బాగా చెప్పరు, ఎవరిని కామెంట్ చేయొచ్చు అని చెప్పి కూడా అనుకుంటూ ఉంటారు. అది మీకు డిఫెక్ట్ కానీ లేదా మీరు చేసే తప్పేం కాదు, అది సాధారణ మీ స్టూడెంట్ అయినా చేస్తారు.
మీ అందరూ మంచి విల్ పవర్తో ఉండండి. మనకి టైం తక్కువ ఉంది కాబట్టి 10 o'clock అక్కడ వెళ్ళి మళ్ళీ నేను 10:30కి కోర్టుకు వెళ్ళి బెంచ్ హోల్డ్ చేయాలి కాబట్టి టైం ఎక్కువ స్పెండ్ చేయడానికి అవకాశం రావట్లేదు. మాకు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అంటే జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ అని ఉంటుంది మా జిల్లా కోర్టు ప్రెమిసెస్లోనే. దానికి హెడ్ ఎవరంటే ఆనరబుల్ హైకోర్టు వారు. హైకోర్టులో న్యాయ సేవాధికారి సంస్థ అనేది ఉంటుంది. సుప్రీంకోర్టు వారి దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. మీ అందరికీ కూడా ఇప్పుడు మేము డిఈఓస్ ఎంఈఓస్ వాళ్ళని పిలిచినప్పుడు మీటింగ్స్ మేము పెడుతుంటాం. కాన్స్టిట్యూషన్ మీద వాళ్ళకి అవేర్నెస్ అనేది తీసుకొస్తున్నారు. కాన్స్టిట్యూషన్లో ఉన్న ఫండమెంటల్ రైట్స్ కానివ్వండి, అలాగే ఫండమెంటల్ డ్యూటీస్ కానివ్వండి, మనం నేషన్ టువర్డ్స్ నేషన్ ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఉండాలి, మనకి రైట్స్ ఒకటే కాదు డ్యూటీస్ కూడా ఉండాలి. నేషనల్ యాంథమ్ పాడేటప్పుడు మీరు ఖచ్చితంగా అసలు స్టాచ్యూలా నిలబడాలి. చేతులు కట్టుకొని చేతులు వెనక్కి పెట్టి చేతులు పైకి పెట్టి ఇలా నిలబడకూడదు. ఖచ్చితంగా స్టాచ్యూలో నిలబడి జన జన మన అనేది మనకి అక్కడ నుండి చివరి వరకు కూడా బ్రీతింగ్లో కూడా దాన్ని డిపెండ్ అయి ఉంటుంది. బ్రీతింగ్ ఎక్కడ ఆపాలి ఎక్కడ ఆపకూడదు దాని మీద డిపెండ్ అయి కూడా మనకి శ్వాస తీసుకోవడం వదలడం అదంతా ఉంటుంది. వందే మాత్రమే ఏదైనా స్పష్టంగా ఉండాలి. మాట అనేది స్పష్టంగా ఉండాలి. చదువులో కూడా మీకు స్పష్టత ఉండాలి. మంచి ఎయిమ్ పెట్టుకోండి. నేను 6th క్లాస్లో చాలా సన్నగా ఉండేదాన్ని, చాలా సన్న. 10th వరకు ఫస్ట్ బెంచ్లో ఫస్ట్ నేనే ఉండేదాన్ని. ఏమవుతారంటే అడ్వకేట్ అవుతా అంటే అందరు నవ్వారు. అప్పుడు నవ్వారు ఎందుకంటే చాలా ఈఎంఐ అడ్వకేట్ అవుతుందా అనేది. పక్కన వాళ్ళు నవ్వారా, మనకి క్యాపబిలిటీస్ ఉన్నాయా లేవా అనేది అసలు మీరు ఆలోచించుకోండి. మీరు ఏదైతే విల్ పవర్ ఉందో దాని మీదే కాన్సన్ట్రేట్ చేయండి. ఖచ్చితంగా మీ విల్ పవర్లో కనుక దానిలో గుడ్నెస్ అనేది ఉంటే కనుక, స్పష్టత అనేది ఉంటే డెఫినెట్గా మీరు నమ్ముకునే దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు. మీ పేరెంట్స్ కూడా ఇప్పుడు స్కూల్స్కి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో లేకపోతే ఏదైనా పంపిస్తున్నారు అంటే ఒక మంచి భవిష్యత్తు మీకు ఇవ్వాలని చెప్పి మీ అందరినీ మంచి ఎడ్యుకేట్ చేయాలని పంపిస్తున్నారు. గుడ్ హ్యాబిట్స్తో ఉండండి. ఎప్పుడూ పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండండి. పాజిటివ్ తప్ప నెగటివ్ని మైండ్లో అసలు ఇన్కల్కేట్ చేయకండి. వేరే ఎవరైనా ఏదైనా అన్నా కానీ చిన్న బైబిల్ అయినా చిన్న భగవద్గీత ఇలాంటి వాటిలో చెప్తారు. మన గురించి ఎవరైనా చెడుగా మాట్లాడి చెడుగా అన్నారు అంటే మనము ఏదైనా చేసిన చిన్న చిన్న పాపం కానీ ఏదైనా చెడు కానీ వాళ్ళు నాలుగుతో మన పాపాన్ని చెడుని క్లీన్ చేస్తున్నారని చెప్పి మనం దాన్ని ఫీల్ అవ్వాలి. మన వెనక మాట్లాడుకునేవాడు ఎప్పుడు వెనకే ఉంటారు, ముందుకు రారు. ముందుకు వచ్చి మాట్లాడిన వాళ్ళే మన సన్నిహితులు. అది నిజమైన అబద్ధమైన ఏదైనా మంచైనా చెడైనా చెప్పిన వాళ్ళే మన వెల్ విషర్స్ అని చెప్పి ట్రీట్ చేసుకోవాలి. మనం మీ టీచర్స్ చెప్పినవి చక్కగా మీరు ఫాలో కండి. టైం అస్సలు వేస్ట్ చేసుకోకండి. టైం ఈజ్ వెరీ ప్రీషియస్. బ్లడ్ పెట్టి చదివితేనే మీరు ఫ్యూచర్లో కళలు కనడం ఒక్కటే కాదు, కలంగానే చెప్పారు కదా, కళలు కనడం ఒక్కటే కాదు, అది సాధించుకునేంత వరకు మీరు నిద్రపోకూడదు. మనకు ప్రస్తుతం ఇప్పుడు వెళ్తే మూవీ చూడొచ్చు, ఫోన్ చూడొచ్చు, ఏదైనా ఎంజాయ్ చేయొచ్చు అనేవి ఉంటాయి. కానీ ఫ్యూచర్లో కూడా మీరు అంత మంచి లైఫ్ లీడ్ చేయాలంటే కనుక ఇప్పుడు కష్టపడితేనే. చిన్నప్పుడు నేనే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీ టీచర్స్ కానివ్వండి, అలాగే మా కోర్టు నుండి వచ్చిన వాళ్ళైనా ఎవరైనా కానీ కష్టపడి బ్లడ్ పెట్టి చదివితేనే ఈ స్టేజ్కి వచ్చారు తప్ప సాదాసీదాగా ఎవరికి రాదు. మీ అందరూ కూడా అదే అంబిషన్తో ఉండండి, చక్కగా ఉండండి. ఇప్పుడు మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్నారు కదా, సంజీవ్ ఖన్నా గారు మొన్ననే అయ్యారు. మీ అందరూ న్యూస్ కానీ ఫాలో అవుతారు.